ధనం అనేది ఒదిగి వస్తలేదు. ధనం అనేది ఒదిగి రాకపోతే సింపుల్ అమ్మ. మీరు వచ్చేసేసి లక్ష్మీ గవ్వలు తీసుకోండి. లక్ష్మీ గవ్వలలో వచ్చేసేసి కొన్ని మూలికలు త్వరలో ఒక వీడియో పెడతాను నేను. ఆ మూలికలు కూడా అన్ని పెట్టండి, తేనెమైనతో నింపండి. అవి వచ్చేసేసి ధనం ఉండేది మీ బీరువా కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. నన్ను అడిగితే మాత్రం బీరువా అనేది మాత్రం ఇనుప పెట్టెలు వాడకండి. మనం అన్ని కూడా ఇనుప బీరువాలు అయిపోయినాయి. మీకు ధనం ఇనుప పెట్టెనే వాడుకోండి. వాస్తవానికి ఇనుప పెట్టె అంటే మీ రక్షణ కవచం అంటే ఇనుప పెట్టెనే వాడుకోండి. ఇనుప పెట్టెలో కూడా ఒక చెక్క పీట కానీ, ఒక చెక్క పెట్టె కానీ లాంటిది చేసేసి దాంట్లో ధనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక రాగిది ఉంటే రాగిది కానీ, వెండిది ఉంటే వెండిది కానీ, అట్లాంటిది ఒక డబ్బా ఏర్పాటు చేసుకోండి. వెండిది కానీ, రాగిది కానీ, చెక్కది కానీ, ఇట్లాంటివి. వీలైతే మామిడి చెట్టు నుంచి చెక్క నుంచి చేసిన చెక్క డబ్బా మంచిగా మీకు పోషణని ఇస్తుంది. ఇట్లాంటి దాంట్లో మీరు ధనం పెట్టుకోవడం వల్ల ఇనుము తలిగితే తొందరగా ధనం పోతుంది తల్లి. అందుకోసం చెప్పేసి అని ప్రయత్నం చేయండి. నేను ఇచ్చే తాంత్రికమైనవి కొన్ని మూలికలతోటి, ఒక మంత్రంతోటి నేను లక్ష్మీ గవ్వలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను త్వరలో. మన పీఠం నుంచి కూడా, మన మఠం నుంచి కూడా ఇస్తాను.